హైదరాబాద్లో బుధవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. 20వ తేదీ వరకు అత్యంత ఘనంగా జరగనున్న ఈ ప్రదర్శనలో వివిధ దేశాల నుంచి లోహ విహంగాలు సందడి చేయనున్నాయి. ప్రముఖులు హాజరవుతున్నందున పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. 5వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ ముస్తాబైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలు కానున్న ఈ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజులు హాజరవుతారు. 2020 నాటికి భారత్ ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద విమానయాన విపణిగా నిలవనుందని అంచనా. ప్రస్తుతం భారత పౌర విమానయాన శాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ విమానయాన విపణిలో 9వ స్థానంలో ఉంది. ఏడాదికి 159.3 మిలియన్ల ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు, దేశాలకు చేరవేస్తున్న పౌర విమానయాన శాఖ 2020 నాటికి 450 మిలియన్ల ప్రజలను గమ్యస్థానాలకు చేరవేసే స్థాయికి చేరుతుందని అంచనా. 200కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లు 16 నుంచి జరగనున్న వైమానిక ప్రదర్శనలో పాల్గొంటాయని పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ శ్రీవాస్తవ్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణ సంస్థలతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. మొదటి 3 రోజులు వ్యాపార సందర్శకులకు, చివరి 2 రోజులు సాధారణ ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. సాధారణ వ్యక్తులైతే 300 రూపాయలు, వ్యాపార సందర్శకులైతే 700 రూపాయల విలువతో టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టిక్కెట్ల కోసం www.bookmyshow.com నుంచి కానీ, యాక్సిస్ బ్యాంకు చెందిన అన్ని శాఖల నుంచి కూడా టిక్కెట్లు పొందవచ్చు. టిక్కెట్లు కలిగిన సందర్శకులను 19, 20 తేదీల్లో రోజుకు 2 విడతల చొప్పున అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక విడత, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 విడత అనుమతిస్తారు. సాధారణ ప్రజలు కూడా 30 అడుగుల దూరం నుంచే ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శనను వీక్షించాల్సి ఉంటుందని పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. వ్యాపార సందర్శకులకు మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్లోకి ప్రవేశించి సందర్శించే అవకాశముందని పేర్కొంది. సందర్శన కోసం వచ్చేవారు ఆహారం, నీరు, తినుబండారాలు, పెద్ద పెద్ద సంచుల్లాంటివి తీసుకుని రావడం నిషేధమని తెలిపింది. చరవాణులు కూడా అనుమతించమని పేర్కొన్న పౌర విమానయాన శాఖ ఆహారం, మంచినీటికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. బేగంపేట విమానాశ్రయంలో జరగనున్న ఈ ప్రదర్శనకు నగర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 632 మంది పోలీసులను బందోబస్తు విధులకు ఉపయోగిస్తున్నట్లు ఉత్తర మండలం డీసీపీ తెలిపారు. 60 మంది హోంగార్డులు సహా 5 ప్లటూన్ల ఆర్ముడ్ రిజర్వ్డ్ బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయని వివరించారు. ట్రాఫిక్కు ఆటంకాలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.